ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటా ఉన్నారు, 400 ఫ్యామిలీలు ఉన్నాయని అంటున్నారు. సో మరి ప్రభుత్వం ఏమో అట్లాంటి డెసిషన్ తీసుకోబోతా ఉంది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ప్రభుత్వం పిచ్చి డెసిషన్ తీసుకుంటుంది. ప్రభుత్వం పిచ్చి డెసిషన్ తీసుకుంటుంది. సో థింగ్ ఏంటంటే అండి, మేము గాంధీ సరోవర్కి, గాంధీ ప్రాజెక్ట్కి అగైనెస్ట్ కాదు. సో గాంధీ గారు ప్రజల కోసం ఫైట్ చేశారు, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టమని ఫైట్ చేయలేదు. ఇప్పుడు ఆయన 400 ఫ్యామిలీని బయట రోడ్డును పడేసి నా విగ్రహం కట్టండి అని గాంధీ వచ్చి చెప్పాడా? గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి కల్లో గాంధీ రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేయండి, అక్కడ 400 హౌస్లు పడగొట్టండి, నా విగ్రహం పెట్టండి, మీకు పేరు వస్తుందని చెప్పాడా? చెప్పలేదు కదా. దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్. నేను కాంగ్రెస్, మాది గాంధీ ఫ్యామిలీ, ఐ నీడ్ టు ప్రూవ్. నేను హైకమాండ్కి లాయల్గా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్లస్ దీంట్లో బిజినెస్ ఉంది. ఇప్పుడు 2 పార్టీస్ ఫైట్ చేస్తున్నాయి సెంట్రల్లో, కాంగ్రెస్ బీజేపీ రెండు అపోజిట్గా ఫైట్ చేస్తున్నాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ ఇంటర్నల్ గేమ్ ఆడుతుంది. రాజ్నాథ్ దగ్గరికి వెళ్ళంగానే నేను వస్తానంటాడు రాజ్నాథ్, ఈయన ఇక్కడ శంకుస్థాపన అనుకుంటాడు, ప్రజలందరినీ రోడ్డు మీద వేస్తారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానంగా గతంలో మూసీ సుందరీకరణ అన్నారు, హైడ్రా అన్నారు, దాని తర్వాత ఇప్పుడు వరుసగా ఏరియాలు గతంలో ఈ పక్కన ఏరియాలలో కూడా ఇదే జరిగింది. సో ఏంటంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ప్రజలు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ మినిస్టర్స్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక స్లోగన్ తీసుకున్నాడు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఆ స్లోగన్ జస్ట్ ఓన్లీ ఫర్ మీడియా పర్పస్, పేపర్లో వేయడానికి ఆ స్లోగన్ తప్ప వాళ్ళ పరిపాలన అయితే ప్రజల కోసం లేదు. పరిపాలన ఆల్వేస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నింపుకోవడానికి, వాళ్ళు ఇల్లీగల్గా చేసుకోవడానికి తప్ప ప్రజల కోసం అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రజాప్రభుత్వం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ప్రజల కోసం కదా పని చేయాలి. ప్రజల్ని ఇళ్లలో నుంచి బయట, ఇప్పుడు హైడ్రా చూశారు మీరు, ఎంత భయంకరంగా జరిగింది, ఎంతమంది రోడ్డున పడ్డారు. ఇంతకు ముందు నుంచే ఉన్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది? గవర్నమెంట్ అన్ని వీ హ్యావ్ ఎవ్రీ రైట్, వీ హ్యావ్ రిజిస్ట్రేషన్, వీ హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. అంత వాళ్ళే పర్మిషన్ ఇస్తారు, వాళ్ళే అన్నీ చేస్తారు. అప్పుడు వాళ్ళకి గుర్తుకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి డబ్బులు కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ 4 స్టేట్స్లో ఉంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఒక ప్రాజెక్ట్ కావాలి. కానీ ఇప్పుడు డబ్బులు అంటే ఒక క్వశ్చన్ గుర్తుంది సార్. గతంలో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్ని ప్రోగ్రాంలు మా డబ్బులు లేవు, పథకాలు వేయడానికి డబ్బులు లేవు, ఉద్యోగాలు వేయడానికి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 5,000 కోట్లు దీనికి పెడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇదంతా? ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఏం చేస్తాడంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మనీ జనరేట్ చేసుకొని తన అకౌంట్ నింపుకుంటాడు కదా. అందుకోసం తన కోసం చేస్తున్నాడు ఇది. డబ్బులు తను ఈ ఎన్నాళ్ళు ఉంటాడో తెలీదు. ఈ కాంగ్రెస్లో మనకు పదవుల సంగతి తెలిసిందే కదా. ఏ ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ నువ్వు వద్దనంగానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ లోపు నేనేం చేయాలి, ఈ లోపు నేను ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దానికి ఒక ప్లాన్ వేసాడు. వాళ్ళకి చెప్పాడు ఏమని, ఓకే నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను, మీకు ఇంత పంపిస్తాను, నా దగ్గర ఇంత ఉంటాయి అని వాళ్ళని ఒప్పించుకున్నాడు. రాజ్నాథ్ దగ్గర కూడా వెళ్ళి అదే చెప్పాడు. రాజ్నాథ్ కూడా యాక్సెప్టెడ్. సో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ వన్. సో మరి ఏంటి సార్ మీ దీనికి మొత్తానికి సంబంధించి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే దాదాపు 400 ఇల్లులు ఉంటాయి కదా. అసలు డిమాండ్ కాదు, మేము ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టము. ఎవడొస్తాడో రండి, మేమైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళము. మా ఇల్లు మేము ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అది ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల కోసం, నిజంగా సొసైటీ బాగు కోసం మేము ఏదైనా చేయాల్సి వస్తే అప్పుడు చేస్తాం. కానీ ఇది ఓన్లీ నీ షో పర్పస్ కోసం అయితే ఎందుకు చేయాలి? మేము నీ షో పర్పస్ కోసం మేము రెడీగా లేము ఇక్కడ. అరే ఒకరోజు మా జీతం అడుగు, నీకు ఇస్తాం మేము. గాంధీ సరోవర్కి ఫండ్స్ లేవను, లేకపోతే మూసీ సుందరీకరణకి ఫండ్స్ లేవను, మా జీతం ఒకరోజు ఇచ్చేస్తాం నీకు, నువ్వు చేసుకో. లేదు మమ్మల్ని సోషల్గా పిలు, ఈ క్లీన్ చేయడానికి పిలు, మేము వచ్చి ఒకరోజు పార్టిసిపేట్ చేస్తాం, వీకెండ్స్ మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇవన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మేము అభివృద్ధికి అగైనెస్ట్గా లేము, మూసీ క్లీనింగ్కి అగైనెస్ట్గా లేము, గాంధీ స్టాట్యూకి అగైనెస్ట్గా లేము. మా ఇల్లు కూల్చడానికి మాత్రం మేము ఒప్పుకోం. సో అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు అందరు ఇక్కడ? చాలా మంది ఉంటున్నారు. మేము 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. సో ఇక్కడ ఇట్ ఈస్ లైక్ ఎ మినీ ఇండియా. సో అన్ని స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అన్ని స్టేట్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ అందరం కలిసి ఉంటాం ఇక్కడ. సో నువ్వు వచ్చి మమ్మల్ని మా హార్మోనియం డిస్టర్బ్ చేస్తాం, మేము ఎక్కడికి వెళ్తామండి? ఇప్పుడు పడేస్తే తలా ఒక దిక్కు అయిపోతాము. ఏంటి మా పరిస్థితి? కూల్చేస్తే తలా ఒక దిక్కు అయిపోతాం. ఏంటి పరిస్థితి? అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే. మాక్సిమం 90% లోన్ తీసుకునే కొనుక్కున్నాం ఇక్కడ. సో మా లోన్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది పోతే తర్వాత మాకు లోన్లు వస్తాయా రావా? మాకు
ఇల్లు ఎలా కొనుక్కుంటాం? డ్రీమ్ ఉంటుంది కదా, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది, రూపాయి కూడా ప్రతి మనిషికి బేసిక్ ఏముంటుంది? నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలనేది ప్రతి మనిషికి బేసిక్ డ్రీమ్. మా డ్రీమ్ని మేము పైసా కూడబెట్టుకొని నేను సెల్ఫ్గా స్టార్ట్ చెప్తే, నేను మా ఆవిడ ఇద్దరం ప్రైవేట్ ఎంప్లాయీస్, మా చిన్న జీతాలు. మా పిల్లలు చిన్నప్పుడు మేమిద్దరం వాళ్ళని ఎంగేజ్ చేయలేక మా పేరెంట్స్ దగ్గర పెట్టేసి 5 years వరకు మా పిల్లలు మా పేరెంట్స్ దగ్గరే ఉన్నారండి. మా జాబులకి ఇబ్బంది అవుతుందని మేము 5 సంవత్సరాలు కష్టపడి ఆ డబ్బులు దాచిపెట్టుకొని అవి మేము డౌన్ పేమెంట్గా కట్టుకొని అప్పుడు ఇల్లు కొనుక్కున్నాం. ఇంత కష్టపడి మేము ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుంటే ఇప్పుడు నువ్వు కొనుక్కుంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఇది మీది కాదు మేము తీసేసుకుంటాం అంటే అసలు మాకు ఎలా ఉంటుంది? ఆ పెయిన్ ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డికి తెలియాలి కదా ఆ పెయిన్. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీకు ఎంత పెయిన్ ఉందో, నువ్వు డబ్బులు మూటలు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే ఎంత పెయిన్ ఉందో, నువ్వు దొంగతనం చేస్తే నువ్వు అంత బాధలు చెప్తున్నావు కదా. నువ్వు చేసిన దొంగ పని నిన్ను పట్టుకొని జైల్లో వేస్తే నువ్వేమంటున్నావు? నేను ఇంత బాధపడ్డా, నా కూతురు పెళ్లికి నన్ను పంపించలేదు, నా కూతురు ఎంగేజ్మెంట్కి నన్ను పంపించలేదు, నా కూతురు ఎంగేజ్మెంట్కి నన్ను పంపించలేదు, నాకు ఎంత బాధపడ్డానని చెప్తున్నావు కదా మీడియా ముందుకు వచ్చి. ఎన్నిసార్లు ఏడ్చావు నువ్వు ఎలక్షన్ ముందు? ఇప్పుడు మా పరిస్థితి ఏంది? నీకు మా బాధలు అర్థం కావట్లేదా? మావన్నీ డ్రీమ్సే కదా, మా బాధలు కావా? నీకొక్కడికే బాధ ఉంటుందా? నీకొక్కడికే కూతురు పెళ్ళి, నీకొక్కడికే ఫ్యామిలీ, మా ఫ్యామిలీలు కావా? సార్ ఇంకోటి, ఇక్కడ ఇంతసేపు జిహెచ్ఎంసీ సరౌండ్స్ లోనే ఇట్లా అవుతున్నాయి, ఎందుకు కావచ్చు అంటే ఏమనుకుంటుంది? ఎందుకంటే దిస్ ఇస్ ఇన్కమ్ జనరేటెడ్ ఉంది కదండి. నువ్వు వెళ్ళి ఊరి బయట ఏదో డెవలప్ చేస్తానంటే నీకు బ్యాంక్ డబ్బులు ఇవ్వదు కదా. నువ్వు ఏం చూపిస్తున్నావు? ఇక్కడ మూసి ఉంది, ఈ రివర్ని బాగు చేస్తాను, నువ్వు షో చేస్తున్నావు. నువ్వు డబ్బులు లోన్ తెచ్చుకోవడానికి కోసం డిఫరెంట్ స్కెచెస్ చేస్తున్నావు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ఎప్పుడైనా ఇట్లాంటి ఫేస్ చేసిలా? ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి కానివ్వండి, డైరెక్ట్గా వచ్చి మా ఇళ్ల మీదకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏది లేదు. ఏదైనా ఎక్కడైనా రిజర్వాయర్ కట్టడము, వాటర్ ప్లేసెస్లో వాటర్ బాడీస్ కోసము తీసుకునే ఉన్నాయి. కానీ ఏదో షో అప్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఇప్పుడు దాకా లేదు. ఈ తుగ్లక్ చీఫ్ మినిస్టరే ఇదంతా చేస్తున్నాడు. నువ్వేమైనా చేసుకో, మేము మా ఇల్లు నీకు ఇవ్వము, మేము ఇక్కడ నుంచి బయట కదలం.